ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గోడూరు రేషన్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి సంతకం నిరుద్యోగ డిఎస్సీపై చేసి మాట నిరూపించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా చరిత్రలోనే మొదటిసారి ఒకే రోజు 5 సంతకాలు, మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్, పెన్షన్ 4,000 రూపాయల పెంపు, నైపుణ్య గణనపై చేసి చరిత్ర సృష్టించారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా నిరుద్యోగులకు, పింఛన్దారులకు చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా చేశారని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకనే తిరిగి రాష్ట్రంలో ఆకలితో అల్లాడుతున్నటువంటి పేదలను ఆదుకోవాలని తిరిగి రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ 5వ సంతకంగా చేయటం జరిగింది. వీటన్నిటికీ కృతజ్ఞతగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడనే ఒక ఆలోచనతోటి మనమందరం కూడా ఇక్కడ చేరి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలని, శుభాభినందనలు తెలియజేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అవన్నీ కూడా అమలు చేసి తీరుతాడని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో నమ్మకం ఉంది. ఏదైతే ఆయన మాట మీద నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ మెజార్టీలతో అభ్యర్థులందరినీ గెలిపించడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల యొక్క ఆశలు నెరవేర్చాలనే కృత నిశ్చయంతో మన నాయకుడు ఉన్నారు. దీనిలో ప్రధానంగా అమరావతి అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, మన ప్రాంతానికి సంబంధించినటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి, ఈ ప్రధాన పనులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి చేసి ఒక మంచి పరిపాలన మనకు ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఇస్తాడని చెప్పి ఒక నమ్మకం మనందరిలో ఉంది. మనమందరం కూడా మరి ఆయనకి మన నియోజకవర్గం తరఫున, అదేవిధంగా నిన్న ప్రకాశం జిల్లాలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన నాయకుడు గౌరవనీయులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు శ్రీ మరి కొండేపి శాసనసభ్యులుగా ఉండి మంత్రిగా ప్రమాణ స్వీకారాలు చేసినటువంటి వీళ్ళిద్దరికి కూడా, స్వామి గారికి కూడా మనం మన నియోజకవర్గం తరఫున మరి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ.